ఢిల్లీ నుంచి ఒక బ్రేకింగ్ అందుతోంది. ఎస్, ఢిల్లీలో మళ్లీ హింస చెలరేగింది. పోలీసులపై అల్లరి మూకలు దాడి చేశారు. 2 ఏసీపీలు 2 ఇన్స్పెక్టర్లకు గాయాలయ్యాయి. ఈ దాడిలో జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్పై ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీలో వేలాది మంది ఆందోళనకారులు నిరసన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆందోళన కొనసాగించారు. అర్ధరాత్రి ఇక ఢిల్లీ జంతర్ మంతర్ ఎలా ఉందో తెలుసా? ఒకసారి మా ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపి వివరాలు అందిస్తారో తెలుసుకుందాం. గోపి, విద్యా విధానంలో మార్పుల కోసం ఢిల్లీలో నడిబొడ్డున జంతర్ మంతర్ వద్ద సమయానికి అతీతంగా ముఖ్యంగా అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. ప్రస్తుతం జంతర్ మంతర్ పార్లమెంట్ సీట్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు. పూర్తిగా వేలాది మంది ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన మద్దతుదారులంతా కూడా ఇక్కడ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. పూర్తిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ తమ ఆందోళనని కొనసాగిస్తున్నారు విద్యార్థులు. పూర్తిగా పగలు లేదు, రాత్రి లేదు, తమ ఆందోళనకి అంతం లేదు అన్నట్లుగా ఇక్కడ పగలు రాత్రి తేడా లేకుండా వేలాది మంది ముఖ్యంగా విద్యార్థులు ఇన్కిలాబ్ జిందాబాద్ అంటూ తమ ఆందోళనని కొనసాగిస్తున్నారు. పూర్తిగా ఇటు విద్యార్థి లోకమంతా కూడా ఒకటే నినదిస్తుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పూర్తిగా ఈ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. और हमारी कांग्रेस पार्टी जिंदाबाद। जी बताइए, आप क्या डिमांड कर रहे हैं? इतना रात में यहाँ पे आप ధర్మేంద్ర ప్రధాన్ గా రిజైన్ బస్. పూర్తిగా ముఖ్యంగా వేలాది మంది, చాలా మంది విద్యార్థులు, ముఖ్యంగా యువత ఇక్కడంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇటు ఈ విద్యా విధానానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ముఖ్యంగా ఒక నిరసనకు పిలుపివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇటు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్తో పాటుగా ఇటు పార్లమెంట్లో విద్యార్థులపై దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ని కూడా వారు వినిపిస్తున్నారు. అలాగే ఇటు పార్లమెంట్లో సమగ్ర చర్చ జరగాలన్న డిమాండ్ కూడా వారు వినిపిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అర్ధరాత్రి ముఖ్యంగా ఇంతమందిని మీరు ఎవ్వరూ కూడా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయరు. అంత సంఖ్యలో ఇక్కడ విద్యార్థులు, ముఖ్యంగా యువత ఇంత పెద్ద మొత్తంలో, ఇటు రైతు ఉద్యమం జరిగింది, అనేక ఉద్యమాలు జరిగాయి, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా ఇక్కడ మీరు ప్రజానికాన్ని చూసుండ్రు. ఆ దిశగా ముఖ్యంగా జంతర్ మంతర్ అలాగే పార్లమెంట్ సీట్ ఈ జన్పత్ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద మొత్తంలో యువతను, విద్యార్థుల్ని మీరు చూస్తున్నారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థలో లోపాలకు సంబంధించి బాధ్యత తీసుకోవాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ యువతను సంఘీభావం తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఇక్కడ జంతర్ మంతర్ వద్దకు వచ్చి ఒక జాతరను తలపించే విధంగా, ఒక మేళాను తలపించే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులంతా కూడా తమ ఉద్యోగుల నుంచి కూడా ఇటు అర్ధరాత్రి ఎప్పటికీ కూడా ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది.